వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేణుస్వామి వ్యవహారంలో పెద్ద రచ్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని డిబేట్లు కూడా చేయడం జరిగింది. వేణుస్వామి వ్యవహారంలో ప్రధానంగా టీవీ5కి సంబంధించి మూర్తి గారు ఒక డిబేట్ కండక్ట్ చేయడం జరిగింది. వేణుస్వామిని కొంత ఆయన గట్టిగానే వేణుస్వామిని ప్రశ్నించడం, తర్వాత గతంలో కూడా వేణుస్వామి వ్యవహారంలో ప్రధానమంత్రితో దిగినటువంటి ఫోటో వ్యవహారంలో ఈ మూర్తి గారు ఆయన బండారాన్ని అంటే వేణుస్వామి చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాన్ని బయటపెట్టడం జరిగింది. అంటే అది వేణుస్వామి నిజంగా ప్రధానమంత్రిని కలిసి మోడీ గారిని కలిసి దిగిన ఫోటో కాదు, అది వేరే వాళ్ళ ఫోటోని మార్ఫింగ్ చేశారన్న విషయాన్ని ఆయన మీడియా ముఖంగా ప్రజలకి తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా వేణుస్వామి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఏదో శనుందా ఆ శనుందని చెప్పి కొంత ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యవహారం చేశాడని చెప్పి దాని మీద కూడా ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్స్ వచ్చినాయి వేణుస్వామి మీద. ఎన్నికలైన రిజల్ట్స్ వచ్చిన తర్వాత వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ప్రిడిక్షన్ ఇచ్చాను, అది తప్పైంది కాబట్టి ఇక నేను మళ్ళీ జీవితంలో సెలబ్రిటీస్కి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ప్రిడిక్షన్స్ ఇవ్వను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ కుక్కతోకకి ఒక కర్ర కట్టి 2-3 సంవత్సరాలు ఆ కర్రను అట్లాగే ఉంచిన మళ్ళీ ఆ కర్ర తీసేయగానే మళ్ళీ అది వంకర వచ్చేస్తుంది తోక. అట్లా ఈ వేణుస్వామి ఏంటంటే ఈ మధ్య 2 నెలలు కూడా అవ్వలేదు, నేను సెలబ్రిటీస్ సంబంధించిన ఎటువంటి చేయను అని చెప్పిన వాడు నాగ చైతన్య తర్వాత శోభితకు సంబంధించిన నిశ్చితార్థం వ్యవహారంలో వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని ఆ బోర్డులో వాళ్ళ జాతకాలను విశ్లేషిస్తూ వాళ్ళిద్దరూ త్వరలోనే మళ్ళీ విడిపోతారని చెప్పి ఒక అపశకున పక్షిలాగా ఒక వీడియో చేయడం అయితే జరిగింది. దీని మీద నెటిజన్ల నుంచి వేణుస్వామికి విపరీతమైన ట్రోలింగ్స్, విపరీతమైన బూతులు తిట్టడం, నాగార్జున ఫ్యాన్స్ బూతులు తిట్టడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. తర్వాత దీని మీద ఏంటంటే టీవీ5లో ఒక డిబేట్ కూడా కండక్ట్ చేశారు, అంతా మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ వేణుస్వామి భార్య అయినటువంటి వీణా శ్రీవాణి అనే ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆవిడ ప్రస్తావించిన అంశం ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పని పాట లేదు, ఈ టమాటాలో ఉప్పు ఎక్కువ వేశారు లేదా టమాటా కూరలో కారం తక్కువైంది, వీటి మీద డిబేట్లు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను విమర్శించడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఆవిడ ఆ వీడియోలో ఏం మాట్లాడింది అనేది చూసి దాని గురించి కొంత విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి. ఈ వీడియో సంథింగ్ స్పెషల్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు, ఒక సీనియర్ మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఇవి ఏంటంటే వీణ వాయిస్తారన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను మ్యూజిషియన్ కింద నేను వీడియో చేయట్లేదు, ఒక సీనియర్ జర్నలిస్ట్ పర్సన్ అంటే సీనియర్ మీడియా పర్సన్గా నేను వీడియో చేస్తున్నానని చెప్తున్నారు. అంటే వీడు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించారంట, మీడియాలో కూడా పనిచేశారని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను, సీనియర్ జర్నలిస్ట్గా అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏం మాట్లాడారు అనేది చూద్దాం. నేను సీనియర్ మీడియా పర్సన్ చెప్పుకోవడానికి ఒక మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరబడి వేల ఎపిసోడ్ చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ టాపిక్ పక్కన పెట్టి ఆవిడ జర్నలిస్ట్ అని ఎందుకు చెప్తున్నారనే దాని మీద వివరణ ఇచ్చారన్నమాట. గతంలో పెద్ద సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఆవిడ కలిసి పనిచేశారంట, వేల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారంట. కాబట్టి నేను కూడా సీనియర్ జర్నలిస్ట్నే, నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీడియా మా అసోసియేషన్ కంప్లైంట్స్. అంటే ఈ విషయంలో ఏంటంటే మా అసోసియేషన్ని విష్ణు గారిని అంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అని విష్ణుని ఎక్కువగా ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో చేస్తే నువ్వు ఛానల్స్ మీద స్ట్రైక్ వేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ వేణుస్వామి అనే వ్యక్తి నాగ చైతన్య గురించి ఆ శోభిత గురించి ఇట్లా వచ్చి మాట్లాడాడు కదా, మరి మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు దీని వ్యవహారం మీద అని చెప్పి కొంత విష్ణు మీద ఒత్తిడి చేయడం అయితే మనం గమనించవచ్చు సోషల్ మీడియాలో. దానికి ఏంటంటే విష్ణు గారు ఈ వీణా శ్రీవాణి గారికి ఫోన్ చేయడం జరిగిందట ఈ ఇష్యూ మీద. దాని గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. అందుకే ఇప్పుడు ఆ విష్ణు గారు మా అసోసియేషను తర్వాత మీడియా ఈ వీటి గురించి మాట్లాడతానని చెప్పి ఆవిడ వెళ్ళిపోచ్చడం జరిగింది. ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఛానల్లో పనిచేశాను, నాకు ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడతాను. ఓకే, ఈవిడ పదే ఈ వీడియోలో ఏం మెన్షన్ చేశారంటే నేను జర్నలిస్ట్గా మాట్లాడుతున్నానని చెప్పి ఆవిడ పదే మెన్షన్ చేశారు. ఒకసారి ఇంకేం మాట్లాడిందో చూద్దాం. మా జర్నలిస్ట్లోనే ఒక జర్నలిస్ట్ నాకు పంపించారు. అంటే నేను ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు మీటింగ్లు పెట్టేసి గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందని అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేది అసలు వీడియో లేకుండా ఏమైనా అందరికీ తెలుసుకోకూడదు, నేను పక్కన చెప్పగలేదు. అంటే ఇప్పుడు మీడియా ఎంత పవర్ఫుల్ అని చెప్తుందో ఒక పక్కన, మళ్ళా మీడియాకి ఎంత విలువ లేకుండా పోయిందని చెప్తున్నారు. మీడియా వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అదే చూపిస్తారు.
ఏ ఇష్యూ మీద మనం ప్రోగ్రామ్ చేస్తే ప్రజల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనేది దాని మీద ప్రోగ్రామ్ చేస్తారు. అంతెందుకు ఇప్పుడు మీరు వేణు వాయిస్తారు, ప్రజలు ఉన్న కాడ వాయిస్తారా, లేదా ఏదో ఊరు బయటకు వెళ్ళి అడవుల్లో చెట్ల కింద కూర్చుని వేణు వాయించుకుని వచ్చేస్తారా మీ ఆత్మసంతృప్తి కోసం? ప్రజలు చూసే కాడ వాయిస్తారు. ప్రజలు ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాయిస్తారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి యూట్యూబ్లో మీ ఆయన అంటే వేణుస్వామి, మీ భర్త అయినటువంటి వేణుస్వామి కూడా ఆ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు వేణుస్వామిని కలిసినటువంటి వాళ్ళ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ క్లయింట్స్ పర్మిషన్ తీసుకుని వాళ్ళ జాతకాన్ని బహిర్గతం చేయి. నిన్న వచ్చిన క్లయింట్ పలానా సుబ్బారావు నా దగ్గరికి జాతకం కోసం వచ్చాడు, లేదా పలానా శ్రీనివాసరావు నా దగ్గర జాతకం కోసం వచ్చాడు, ఇది వాళ్ళ జాతకం, నేను గత 5 సంవత్సరాల క్రితం వీళ్ళకి జాతకం చెప్పాను, 5 సంవత్సరాలు ఇది జరిగింది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అవి నువ్వు మీడియా ముఖంగా లేదా యూట్యూబ్లోనే పెట్టుకో. అసలు నిన్ను జాతకం అడగడం వల్ల ఎవరో సెలబ్రిటీ పేర్లు తీసుకుని వాళ్ళకి నీకు సంబంధం లేనటువంటి ఒక సెలబ్రిటీ పేరు తీసుకుని వాళ్ళ జాతకం ఎందుకు చెప్తావు? నీకేం అవసరం? ఇప్పుడు నాగ చైతన్య ఇప్పుడు నిశ్చితార్థం అయింది. ఇప్పుడు నాగ చైతన్య నిన్ను ఏమైనా జాతకం అడిగాడా? గతంలో ప్రభాస్ గురించి చెప్పావు, ప్రభాస్ సినిమా హిట్ అవుతే ఇంకా అయిపోయింది, ప్రభాస్ చాప్టర్ క్లోజ్ అన్నావు. రీసెంట్గా బ్లాక్ బస్టర్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కల్కి అసలు ఇంకా చరిత్ర తిరగరాసేసింది కల్కి సినిమా అయితే. అంతకుముందు సలార్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి, మంచి పేరు కూడా వచ్చింది. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏది జరిగినా అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అన్నావు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్కి అసలు రాజయోగమే లేదని నొక్కి ఒక్కడించావు. నువ్వు జీవితాంతం కొట్టలాడినా నువ్వు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేవన్నట్లుగా నువ్వు ప్రిడిక్షన్స్ ఇచ్చావు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా ఇన్ని తప్పులు చెప్పాక కూడా నువ్వు మళ్ళీ వచ్చి ప్రిడిక్షన్స్, మళ్ళీ వచ్చి జాతకాలని చెప్తున్నావు అంటే నువ్వు ఆ నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది కూడా అర్థం కావాలనే వ్యవహారం. మళ్ళీ నిన్ను సమర్థించుకుంటూ మీ భార్య వచ్చి ఇలా వీడియో రిలీజ్ చేయడం, నేను సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పడం అంటే ఓ భార్యగా నేను సపోర్ట్ చేయాలి, దాంట్లో ఎవరో క్వశ్చన్ చేయరు. నువ్వు బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేస్తూ సరే నీ భర్తకి సంబంధించిన వ్యవహారంలో నువ్వు సపోర్ట్గా మాట్లాడితే బాగుంటుంది శ్రీవాణి గారు. అట్లా కాకుండా మీడియాను విమర్శిస్తూ ఏదో ప్రోగ్రామ్ చేశారని చెప్పి నీ తప్పుడు జ్యోతిష్కాలిని ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాసి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని డబ్బులు పోగొట్టుకున్న జీవితాలు ఎన్ని ఉన్నాయో తెలుసు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు చేసిన పనికి ఇప్పుడు నీ భార్య ఒత్తాసు పాటాకు వచ్చింది. మీడియా అంట గంటలు ప్రోగ్రాములు చేస్తుందంట. మీడియాలో స్పేస్ ఎక్కువైందండి, ఛానల్స్ ఎక్కువైనాయి. అంతకుముందు 1-2 ఛానల్స్ ఉండేవి కాబట్టి ఆ ఛానల్స్ 1-2 టాపిక్సే ఆ రోజు జరిగే టాపిక్స్లో ప్రధానమైన టాపిక్స్ కొన్ని మాత్రం కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీడియా హౌస్లు పెరిగినాయి, మీడియా ఛానల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒకటే దీన్ని టేకప్ చేయరు, అందరూ ఒకే ఇష్యూని టేకప్ చేయరు. ఒక్కో ఛానల్ వాళ్ళు ఒక్కో ఇష్యూని టేకప్ చేస్తారు. అట్లా ఏమవుతుందంటే సమస్యలను చర్చించే పరిధి పెరిగింది. అలాంటప్పుడు ఏమవుద్ది, ఒక్కో ఛానల్ ఒక్కో టాపిక్ తీసుకున్నప్పుడు ఈ TV5 మూర్తి గారు ఏంటంటే నీ వేణుస్వామికి సంబంధించిన వ్యవహారంలో డిబేట్ కండక్ట్ చేశారు. వాస్తవంగా ప్రధాన మీడియాలో వేణుస్వామి గురించి డిబేట్ చేయాల్సినంత వ్యక్తి ఏం కాదు ఈ వేణుస్వామి అన్న వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఈ వేణుస్వామి మాటల వల్ల ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఈ తప్పుడు ప్రిడిక్షన్స్ అన్ని చూసి తప్పుడు ప్రిడిక్షన్స్ ని చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు, మానసికంగా నష్టపోతున్నారు. అంటే వీడు చెప్పే యదవ జాతకాల వల్ల మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. అదొకటి, ఈ ప్రిడిక్షన్లు నమ్మి పందాలు కాసి బోళ్ళంతమంది ఆర్థికంగా దెబ్బతినిపోయారు. మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆర్థికంగా దెబ్బతినిపోయారు. ఈ వేణుస్వామి జాతకం ఒకటిను, తర్వాత ఆరామస్థాన్ ప్రిడిక్షన్ సర్వే రిపోర్ట్ ఇచ్చాడు కదా, ఈ 2 రిపోర్ట్ల మీద ఆధారం చేసుకుని లక్షల్లో పందాలు కాసి బెట్టింగ్ల్లో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది జనాలు కుటుంబాలు ఛిద్రం అయిపోయినాయి. నిన్ను చెప్తూ కొట్టాలి వేణుస్వామిని. నిన్ను అడిగారా ఎవడన్నా? అడిగాడా? నువ్వు చెప్పు, ఎప్పుడు చెప్తావు? ఎవడన్నా వచ్చి నేను అడిగాడు అనుకో, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి నేను అడిగాడు అనుకో, నా జాతకం ఏంటో నేను ముఖ్యమంత్రిని అవుతాను లేదా అన్న అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు వచ్చి ఆయన జాతకం చెప్పు, ఆయన జాతకం చూసి చెప్పు. అంతేగాని నేను ఏం అడగకుండా జగన్మోహన్ రెడ్డి జాతకం ఇది, చంద్రబాబు జాతకం ఇది, పవన్ కళ్యాణ్ జాతకం ఇది, ఎవడు అడిగాడు నిన్ను? మళ్ళీ నీకు సపోర్ట్గా నీ భార్య వచ్చి అసలు ఆవిడ నీతులు, ఆవిడ చెప్పే విధానం చూస్తే టమాటా కూరలు ఉప్పు ఎక్కువైందని డిబేట్ పెడుతున్నారా అంటది. తర్వాత ఎవరో రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించిన వ్యవహారంలో డిబేట్లు పెడతారంటది. వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు, వచ్చి మీడియాకి వచ్చి వాళ్ళ బాధను వాళ్ళు వెళ్ళగొక్కుతున్నారు, కక్కుతుంటే వాళ్ళు మీడియాలో చూపిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. నీకు వచ్చిన బాధ ఏంటి మధ్యలో? నీ భర్తకు చెప్పు, ఇలాంటి తప్పుడు ప్రిడిక్షన్స్ ఇవ్వద్దు, ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు అనాలిసిస్లు చేయొద్దు నువ్వు యూట్యూబ్ వ్యాప్తంగా. నీ దగ్గరికి వచ్చే ఎవరో కొంతమంది ఉంటారు నీ క్లయింట్స్, వాళ్ళకి మాటకి జాతకాలు చెప్పుకో అని చెప్పమ్మా నీ భర్తకి. అది వదిలేసి నువ్వు మీడియా పర్సన్ అంటున్నావు, నేను జర్నలిస్ట్ని అంటున్నావు, సీనియర్ జర్నలిస్ట్ని అంటున్నావు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు సమాజానికి చెప్పే ముందు నీ ఇంట్లో నీ భర్తకు చెప్పు.
అయ్యా నువ్వు అడగని వాళ్ళకి జాతకాలు చెప్పొద్దు, వాళ్ళ గురించి వీడియోలు బహిర్గతం చేయొద్దు అని చెప్పు. చిరంజీవి మనవరాల గురించి జాతకం, ఆ పసిపిల్ల గురించి జాతకం చెప్పాడండి వీడు దుర్మార్గుడు. వీడిని ఏమనాలి? వీడు హిందూ మళ్ళీ చూడండి, వీడు మాట్లాడే మాటలు కానీ వీడు చెప్పే విషయాలు కానీ హిందూ సమాజాన్ని చాలా అభద్రతాభావానికి గురి చేస్తాయి. నేను మాంసం తింటానంటాడు, పూజలో చికెన్ మటన్ పెడతానంటాడు, నేను బార్కి వెళ్తానంటాడు, తాగుతానంటాడు. ఒరే దరిద్రుడా, నువ్వు తాగు తందాలాడరా గబ్బునాయాల. నువ్వు హిందూ మతాన్ని బేస్ చేసుకుని జ్యోతిష్కం చెప్పడం ఏంట్రా బాబు? హిందూ మతానికి నీలాంటి దుష్టుల వల్ల, నీలాంటి దుర్మార్గుల వల్ల హిందూ మతానికి బ్యాడ్ నేమ్ వస్తుందిరా. మళ్ళీ ఇంత బొట్టు పెడతాడు, కామాఖ్య అమ్మవారు అంటాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాడు. వాళ్ళ నమ్మేవాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉంటారా ప్రపంచవ్యాప్తంగా? దుర్మార్గుడా, ఇలాంటి నీ నోటితో ఇలాంటి దేవుళ్ళ పేర్లు పలికి అదే నోటితో తప్పుడు ప్రిడిక్షన్లో అబద్ధాలు దుష్ప్రచారాలు చేస్తే ఆ దేవుళ్ళు ఆ ప్రజల మనోభావాలు ఏం కావాలరా? దుర్మార్గుడు, దుష్టుడా. ఇంతకన్నా ఎక్కువ బూతులు వస్తున్నాయి కానీ మనం మాట్లాడకూడదు. సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి వాడిని పచ్చి బూతులు తిట్టాలి నా లెక్క ప్రకారం అయితే. ఆ మూర్తి అనే ఆయన టీవీపై డిబేట్లో జస్ట్ కొంత ఎమోషనల్గానే మాట్లాడాడు కానీ ఆయన అక్కడ అసభ్య పదజాలం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ వాడలేదు. ఇది యూట్యూబ్ కాబట్టి ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడవచ్చు, అసభ్య పదజాలం కూడా వాడచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఆ వేణుస్వామి అన్న వ్యక్తిని జస్ట్ ఈ పదాలు మాత్రమే ప్రయోగిస్తున్నాను అతని మీద. ఇప్పటికైనా వాడిని చెప్పులతో కొట్టాలి. ఆడు మళ్ళీ ఈ జాతకాలు సెలబ్రిటీ జాతకాలు అని చెప్పి మీడియా ముందుకు వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చిన వాడి మీద చెప్పులు ఇసరాలి, కోడిగుడ్లతో కొట్టాలి వాడిని, దుర్మార్గుడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తూ ఆవిడ భార్య అయినటువంటి వీణా శ్రీవాణి గారు వచ్చి ఒత్తాసు పలుకుతున్నారు ఆయనకి. అంటే మరి వీణా శ్రీవాణి గారు అంటే ఆవిడ వీణా వాద్యురాలుగా ఆవిడకి మంచి పేరు ఉంది, ఆవిడని అందరూ గౌరవిస్తారు, ఒక మహిళగా ఆవిడని గౌరవిస్తారు. అమ్మా నువ్వు ఒక మహిళగా నీ భర్తకు సపోర్ట్ చేస్తే చేసుకో, అంతేగాని నువ్వు మీడియాని విమర్శించడం, నీ భర్త మీద ఎగనెస్ట్గా వీడియోలు అంటే నీ భర్త మీద చేసిన వాటి మీద అనాలిసిస్ చేసి వీడియోలు పెట్టిన వాళ్ళని విమర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయమాకు తల్లి. నీ భర్తకు చెప్పు. నీ భర్తకు చెప్తే ఎవడండి ఆఫ్టర్ ఆల్ వేణుస్వామి గురించి వీడియో చేయాల్సిన అవసరం ఎవరికైనా ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ వేణుస్వామి గురించి వీడియో చేయడానికి నాకైనా అవసరం ఏముంటుంది, లేకపోతే మూర్తికి అవసరం ఉంటుంది, లేకపోతే ఇంక వేరే ఛానల్కి డిబేట్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? వాడు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వీడి కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి కాబట్టి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు వీడి మీద. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా నీ భర్తకు చెప్పుకోమ్మా, నువ్వు నీ భర్తను కంట్రోల్ చేసుకో. ఇంకా ఈ వీడియోలో ఆవిడ చాలా ఆశాంతంగా చాలా మాట్లాడింది, ఉల్లిపాయ అంది, టమాటా కూర అంది, ఏదో రకరకాల ఏదో ప్రయోగించింది. ఆవిడ వెటకారం కూడా ఎక్కువగా ఉంది ఆవిడ భాషలో. ఆ వెటకారిస్తూ మీడియాని వెటకారం చేస్తూ రకరకాల ప్రయోగాలు అయితే చేసింది. ముందు నీ భర్తకు చెప్పుకోమ్మా తల్లి ఇంట్లో. నువ్వు సమాజానికి ఏం నీతులు బోధించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు వేణుస్వామి నీ భర్తకు చెప్పు, అక్కర్లేని జాతకాలు చెప్పొద్దు, అడగని వాళ్ళ జాతకాలు చెప్పొద్దు అని చెప్పి ముందు అతన్ని కంట్రోల్ చేసుకో. తర్వాత వచ్చి సమాజానికి నీతి బోధలు చేయద్దు కానీ, అంటే మీడియాకి సమాజానికి తర్వాత నీతులు చెప్పేది కానీ ప్రస్తుతానికైతే నీ భర్తను మాత్రం ఇట్లాంటి వెధవ పనులు చేయొద్దని చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రైడే.